ఖమ్మం పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థిగా తాండ్రా వినోద్రావును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తాండ్రా వినోద్రావుకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదటిసారి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు తాండ్రా వినోద్రావు. నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, ధర్మారావు గారు వీరందరూ నన్ను నమ్మి విశ్వసించి ఖమ్మం ప్రజలకి మనం న్యాయం చేయొచ్చు, మనము ఖమ్మం ప్రజలకి ఏ విధంగా సహాయపడవచ్చు, కేంద్రంలో అనేక నిధులు ఉన్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి, అవి ఖమ్మం ప్రజలకి ఎలా అందాలి, ఎవరైతే మంచిదని వారు ఆలోచించి నన్ను ఎంపిక చేసినందుకు వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఇప్పుడు మనకి ముందున్నది ఎలా మనం ముందుకు పోవాలి, ఎలా అయితే మన ప్రజలలోకి వెళ్ళాలి. నాకు బాగా విశ్వాసం ఉంది. ఇప్పుడు చూసిన వాళ్ళ రియాక్షన్ చూడడం కానీ, వాళ్ళ ముఖంలో ఆనందం కానీ, ఖచ్చితంగా ఈసారి ఖమ్మం వికసిస్తుంది. దీనికి ఇప్పుడు ఉన్న ప్రజల ప్రేమ అదే నిదర్శనం. ఇప్పుడు మనం ఏమి చేయాలనేదే లక్ష్యం. వీరు పెద్దలు ధర్మారావు గారు, మన గల్లా సత్యనారాయణ అనుభవజ్ఞులు, మేము వచ్చే మే 4, మే 13 వరకు నిద్రలు లేకుండా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. అట్లనే మా కుటుంబం మొత్తం కూడా నిద్రలు ఆహారాలు లేకుండా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం ఖమ్మం అవుతుందని విశ్వసిస్తున్నా. మీ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కూడా పార్ట్ ఆఫ్ మై టీమ్ అనుకుంటా. ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ఇది పార్టీలకు అతీతంగా ఈసారి ఖమ్మం అభివృద్ధికి మీరు కూడా ఖమ్మం వాసులే, మీరు కూడా ఈ తెలంగాణ వాసులే. మా ఖమ్మంలో మన కేంద్రం ప్రభుత్వం ఉన్న అభ్యర్థి ఇక్కడ ఉంటే చక్కగా అభివృద్ధి పనులు అవుతాయి. కాబట్టి ఇది నేను అనుకోవట్లేదు, వినోద్రావు అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరు వినోద్రావే, ప్రతి ఒక్కరు ఎంపీ క్యాండిడేటే. ఈసారి అందరూ గెలుస్తున్నారు.